అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఏం ఫోటోగ్రాఫర్ ఏదైనా దొరికిందా? అభి ఎక్కడ? పడుకున్నారు. చెప్పండి. చెప్పండా? ఏంటి? మీ మనసులో ఏదో ఆందోళన. ఏ ఆందోళన లేదు. బయట తట్టుకోలేని చలి. చలి అయితే ఒళ్ళే కదా వణకాలి. మనసు ఎందుకు వణుకుతుంది? మరి పొద్దుటే నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు. నా బుజ్జి కదా, తొందరగా రెడీ. స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు. మన పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలైందంటారు? 7 సంవత్సరాలు. కరెక్ట్. 7 ఏళ్ళు అంటే ఎన్ని సెకండ్స్ అవుతాయి? ఇలాంటి లెక్కలన్నింటికి నువ్వే కరెక్ట్ అంటారు కదూ. నేనే చెప్తాను. 22,07,52,000 సెకండ్లు. ఈ సెకండ్లన్నీ నేను మీతో జీవితం గడిపాను. నీకు నా హృదయంలోని ప్రతిస్పందన తెలుస్తుందిగా, అలాగే ఒక్క క్షణం మీరు నాతో లేకపోయినా నాకు తెలుస్తుంది. వంటగదిలో కాసేపటికి ముందు 2-3 క్షణాలు మీరు నాతో లేరు. మీ మనసు ఎక్కడికి వెళ్ళింది? నా మనసు ఎక్కడికి వెళ్ళలేదు. మనం తల్ల బద్దలు కొట్టుకునేంతగా ఏది జరగలేదు. అనవసరమైన లెక్కలన్నీ వేసి ఈ కంప్యూటర్ తల్ని కన్ఫ్యూజ్ చేసుకోగురు. అప్పుడప్పుడు నేను రొమాంటిక్ గా మాట్లాడితే నీకు విచిత్రంగా ఉంటుంది. నీ గుండె చెప్పుడు మరీ ఫాస్ట్ గా ఉందేమిటి? నాకు అనిపిస్తుంది అది నాతో ఏదో చెప్పాలని తటపటాయిస్తుంది. ఏం చెప్పాలని? నోరు మూసుకో. అయ్యో, ఏంటి? ఏంటబ్బా ఇది? ఓయ్, నోరు మూసుకొని వంటగదిలోకి వంట రెడీ చేయి వెళ్ళు అని అంటుంది. అది ఇంకో విషయం కూడా చెప్తుంది. ఏంటట? అది నన్ను ఎంతో 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 ప్రేమిస్తుందంట.
పడితే ఏమవుతుంది? నీకు పోస్ట్ మార్టం చేసేదానికి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది అంతే. ఏంటి జానకిరామా? లేదు సార్, మా పోరేదో అంటే ఒక జోక్ కొట్టినా అంతే. ఏమిటో చేసేది? చేసేది ప్రాణానికి ప్రమాదం. నీకెందుకు అంత కంగారు? అంత సులభంగా నా భార్యను నేను పోగొట్టుకుంటాను అనుకున్నావా? ఓ ప్లేబ్యాక్ సింగర్, ఎక్కడ వెతికేది మిమ్మల్ని? ఎందుకా కొంచెం చెయ్యమండి. అబ్బా అది సర్లే గాని, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఏంటా షాక్ లుక్? మర్డర్ చేసావా అని అడిగాను నేను, ప్రేమించావా అని అడిగాను అంతే. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానులే. ఆ పిల్ల నన్ను ఈరోజు సాయంత్రం ఎలాగైనా కలుసుకోమంది. బట్ వన్ ప్రాబ్లం. ఏంటి? అదే మీ ఫ్రెండ్ ఉన్నాడు సోడా బుడ్డి, ఆయన ఇవాళ సన్సెట్ ఫోటో తీయాలన్నాడు. ఆయన నేనే తీసుకెళ్తాను అని ఒప్పుకున్నాను, కానీ నాకు వెళ్ళడానికి కుదరదు. తెలుసుగా లవర్స్ ప్రాబ్లం. ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? నువ్వే ఆయన తీసుకొని వెళ్ళాలి. ఇవిగో కీస్. ఓకే, థ్యాంక్ యూ. వీలైనంత త్వరలో నువ్వు ఒక అమ్మాయిని చూసి లైన్ వేసేయి. అలాగే. గుడ్ ఈవినింగ్. పసిబిడ్డలా పడుకున్నావు, పెదవి ఉంచిన చిరునవ్వు, కళ చెదరగొట్టంలే. ఈరోజు నువ్వు మరీ అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? నేను సన్సెట్ ఫోటో దిగడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నేను లేపంలే. ప్రశాంతంగా నిద్రపోగురు. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఎందుకు అది ఎలా ఉన్నావు? నువ్వు ఊరికి రోజు బయలుదేరుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను ఆ రోజునే వెళ్తానన్నాను, మీరే బలవంతం చేసి ఉంచేశారు. ఇప్పుడు వెళ్ళు అంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. మహాభారతంలో ఓ సన్నివేశం ఉంది, అది అందరికీ తెలిసిందే. దుర్యోధనుడి భార్య భానుమతి, స్నేహితుడు కర్ణుడు కలిసి కూర్చుని పాచికలాటాడుతున్నారు. తానెక్కడ ఓడిపోతానో అనే భయంతో భానుమతి సగం ఆటలోనే లేవడానికి ప్రయత్నిస్తుంది. కర్ణుడు ఆమె కొంగు పట్టుకుని ఆడి తీరాల్సిందేనని బలవంతం చేస్తాడు. అలా లాగటంతో ఆమె కటిభాగాన కట్టిన ముత్యాలహారం తెగి ముత్యాలన్నీ చెల్లా చెదరైపోయాయి. అదే సమయంలో అనుకోకుండా దుర్యోధనుడు ఎక్కడికి వస్తాడు. భర్త అపార్థం చేసుకుంటాడని భానుమతికి భయం లేదు, స్నేహితుడు అపార్థం చేసుకుంటాడని కర్ణుడికి భయం లేదు. అలాగే దుర్యోధనుడు కూడా ఏమాత్రం అపార్థం చేసుకోకుండా నవ్వుతూ, ఈ ముత్యాలన్నీ నేనే ఏర్పెడతాను, మీరు కూర్చొని ఆడుకోండి అన్నాడట. ఆ స్థాయికి భార్య మీద, స్నేహితుడి మీద నమ్మకం ఉంది దుర్యోధనుడికి. నా భార్య వీణ భానుమతే, నేను దుర్యోధను లాంటి వాడినే. నువ్వు కర్ణుడిది కాగలవా? కాలేవని నాకు తెలుసు.
నీ కల్పనలే అర్థం చేసుకున్న నేను నిజాన్ని అర్థం చేసుకోలేననుకున్నావా? ఆ రోజు ఊరికి బయలుదేరతానని చెప్పావు, కానీ వెళ్ళలేదు. అందుకు కారణం నీలో కొత్తగా చెలరేగిన చెడ్డ ఆశ. నాకు తెలిసిన అభిషేక్ నువ్వు కాదు. ఆ రోజు నువ్వు పాడిన పాటకు అర్థం ఈ రోజు నాకు తెలిసిందే. ఆ పాటలో ఉన్నది నా వీణే. దీన్ని నువ్వు కాదనగలవా? కాటేజ్ వరండాలో నువ్వు వీణ మీద చెయ్యి వేయాలని ఆశపడటం, జారిపడ్డ గ్లౌస్ నువ్వు సవరదీయటం, లోయలో నేను వీణను తోసి పడేస్తానని అనుకుని నువ్వు నరవటం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ మీద కోపం కలగటం లేదు, అసహ్యం వేస్తోంది. చాలు, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. అభి, నువ్వు వెళ్ళిపో. అవును, మా నుంచి దూరంగా వెళ్ళిపో. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాలోని ఒక్కొక్క కదలికను వీణ బాగా అర్థం చేసుకుంది. నిన్న నా మొహం చూడగానే తను కరెక్ట్గా అడిగింది ఏం జరిగిందని. తనతో నిజం ఎలా చెప్పను? ఏదో చెప్పి దాటేశాను. నా స్నేహితుడి మనసు ఇలాంటి నీచమైన కోరిక దాగుందని ఎలా చెప్పగలను? ఇంకోసారి ఏం జరిగిందని అడిగితే నేను అబద్ధం చెప్పలేను, నిజం చెప్పేస్తాను. వేణికి నిజం తెలిస్తే ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆమెను చూడగలుగుతావు? నువ్వు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
డాడీ, ఇంతకాలానికి ఆ దేవుడు నా మీద కరుణ చూపించాడు. అవును హేమంత్, మన ఇంటికి బుజ్జి వస్తున్నాడు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? రండి, నా దగ్గరికి రండి, నన్ను గట్టిగా హత్తుకోండి. నేను మీ కళ్ళల్లో కళ్ళుంచి చూడాలి. అందులో మన బుజ్జి కనిపిస్తాడు. రండి, త్వరగా రండి. అది 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 జీప్ యాక్సిడెంట్ అయింది. హేమంత్, ఐఎమ్ సారీ. అతను డబ్బుతో కరెక్ట్ సైజ్ స్వెటర్, సూపర్ స్వెటర్ కొనుక్కొని వేసుకో. సినిమా హీరోలా ఉంటావు. ఓకే? నేను హేమంత్ సన్సెట్ ఫోటో తీయడం కోసం కొండపైకి వెళ్ళాం. కొండ అంచు నిలబడి హేమంత్ ఫోటో తీయాలన్నాడు. జాగ్రత్త, అపాయం అని చెప్తూనే ఉన్నాను. అతను వినకుండా జీప్ డ్రైవ్ చేసుకుంటూ చాలా పైకి వెళ్ళి ఒక లోయ దగ్గర ఆపబోయాడు. ఏం జరిగిందో తెలియలేదు. జీప్ ఆగలేదు. నేను దూకేశాను. చూస్తుండగానే హేమంత్తో పాటు జీప్ లోయలో పడిపోయింది. హేమంత్ని రక్షించలేక భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చి విషయం చెప్పాను. ఇది జరిగింది.